అంటే కొన్ని అపార్ట్మెంట్ కల్చర్స్ లో మనం మాట్లాడుకుంటే దాదాపు 16 ఫ్లోర్లు 20 ఫ్లోర్లు వేసేస్తున్నారు ఇప్పుడు. కానీ తర్వాత వాళ్ళు వాస్తు చూపించుకున్న తర్వాత వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చుకున్నాక గృహప్రవేశాలు చేసుకున్నాక కొన్ని సవరణలు చేయాల్సి ఉన్నప్పుడు దాన్ని అపార్ట్మెంట్ ఇండిపెండెంట్ హౌస్ అయితే చేసుకోగలుగుతాం, అపార్ట్మెంట్ అయితే కొంచెం ఇబ్బంది పడతారు. అంటే దీన్ని మనం దుస్థాన దోషం అని అంటూ ఉంటారు అనుకుంటా. అంటే దుస్థాన దోషం అంటే ఏంటి అసలు? సాయిరామ్ సాయిరామ్ అమ్మా, ఒక గృహ నిర్మాణం గావించేటప్పుడు ఇప్పుడు ఉదాహరణకమ్మా మనం ఉత్తరం రోడ్డు గల ఒక ఇండివిజువల్ హౌస్ కావచ్చు మనం తీసుకున్నాం అనుకుందాం. ఉత్తరంలో ఉత్తర వాయువులో మనం పర్ఫెక్ట్ గా మెట్లు వేసుకోవాలి. కానీ మన ఉత్తరం రోడ్డు ఉన్నది, ఒక 33x60 ఒక స్థలం ఉంది, కొనుక్కున్నాం ఒక 200-240 గజాలు. తప్పనిసరిగా మనము మెట్లు అనేది ఉత్తర వాయువులోనే వేసుకోవాలమ్మా. కానీ రెండవ అవకాశము తూర్పు ఆగ్నేయంలో ఉంటుంది. ఎప్పుడైతే ఉత్తర వాయువులో మెట్లు వేసుకోకుండా తూర్పు ఆగ్నేయంలో మనం మెట్లు వేస్తామో దాన్ని దుస్థాన దోషము అంటారు. అంటే ఇక్కడ ఉండాల్సిన మెట్లు ఇంకొక స్థానం మార్పిడి జరిగినది, అప్పుడు దుస్థాన దోషం అంటారు. అలాగే చూద్దామమ్మా, ఇప్పుడు ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు పర్ఫెక్ట్ గా మనం ఉత్తరంలో ఒక సెప్టిక్ ట్యాంక్ తీసుకోవాలి. అంటే ఉత్తర భాగాన్ని 3 భాగాలు చేసుకోవాలమ్మా. ఒక భాగము ఉత్తర వాయము, ఇంకొక భాగం ఉత్తరము, ఇంకొకటి ఉత్తర ఈశాన్యం. ఉత్తర ఈశాన్యంలో మనం గేటు పెట్టుకొని ఉత్తర మధ్య భాగంలో అంటే ఉత్తర భాగంలో అంటే 3 భాగాలు చేసినప్పుడు మధ్య భాగం వస్తుంది. తక్కువ స్థలం ఉన్నప్పుడు ఒక 5 అడుగులు ఓపెన్ స్కై ఇచ్చేసి అక్కడ మనం సెప్టిక్ ట్యాంక్ పెట్టుకోవాలి. అక్కడ ఉండాల్సిన సెప్టిక్ ట్యాంక్ తీసుకెళ్లి వాయువులో పెట్టేస్తాం, అది దుస్థాన దోషము అంటారు. అంటే ఇక్కడ ఉండాల్సిన సెప్టిక్ ట్యాంకు వాయువులలో వెళ్ళిపోయిందమ్మా. అంటే అదే సెప్టిక్ ట్యాంక్ ఉత్తరంలో ఉందనుకోండి, ఆ కుటుంబంలో ధనార్జన, పలుకుబడి, 2-3 విధాలుగా సంపాదన ఇవన్నీ వాళ్ళు కలిసి వస్తాయి. కానీ ఇక్కడ ఏమవుతుంది, స్థాన భ్రంశం అంటే ఇక్కడి నుంచి వాయువులకు వెళ్ళిపోయింది. వాయువులో వెళ్ళిపోయేసరికి ఏమవుతుందమ్మా, గొడవలు, అపనిందలు, కొట్లాటలు, పిల్లలకు యాక్సిడెంట్స్లు, ప్రమాదాలు, ఏ తప్పు చేయకున్నా కూడా అపనిందలు ఇవన్నీ వస్తూ ఉంటాయి ఏ తప్పు లేకున్నా. ఒక ఎంప్లాయీ అయితే ఉదాహరణకు నేను చూశాను, ఇదే దుస్థాన దోషం అంటారు. ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన మీద ఒక లీగల్ నోటీసులు వచ్చేసాయి, కేసులు వచ్చేసాయి, చాలా పెద్ద 5 సంవత్సరాల కోర్టు చుట్టూ తిరిగి అలసిపోయారు. వాళ్ళ ఇల్లు చూశాను, నైరుతిలో బెడ్రూమ్ ఉంది, స్థాన భ్రంశం మారలేదు, మాస్టర్ బెడ్రూమ్. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ ఉండాల్సిన సెప్టిక్ ట్యాంక్ తీసుకెళ్లి అక్కడ కట్టడం వలన స్థాన భ్రంశం మారి దుస్థాన దోషము. దుస్థాన దోషం అంటే దుష్ట గ్రహాలని ఆహ్వానించే గృహం అని చెప్పాలి. అయితే ఈ రోజులో మనకు అంత రోడ్లు అంటే డైరెక్ట్ లైన్స్ వచ్చేసినాయి, అంటే సెప్టిక్ ట్యాంక్ ఉండకపోవచ్చు. కానీ మెట్లు ఉంది కదమ్మా, మెట్లు ఏ ఫేస్ కి ఎక్కడ ఉండాలనేది మనం శాస్త్రం చెప్తుంది. పడమర రోడ్డు ఉన్నప్పుడు పశ్చిమ నైరుతిలో మనం మెట్ల నిర్మాణం గావించుకోవాలి. అప్పుడు ఎలివేషన్ చాలా అందంగా ఉంటుంది. దాని తగ్గట్టుగా తూర్పులో బాల్కనీ పర్ఫెక్ట్, ఇక్కడ 2 మీటర్స్ ఉన్నప్పుడు అక్కడ కూడా 2 మీటర్ బాల్కనీ మెయింటైన్ చేయాలి. మనం ఏం చేస్తాం, పడమర రోడ్డు ఉన్నప్పుడు మనకు ఇక్కడ షాపింగ్ కానీ ఏదైనా కమర్షియల్ షాపులు పెట్టుకున్నప్పుడు ఈ మెట్లను తీసుకెళ్లి తూర్పు ఆగ్నేయంలో పెట్టుకుంటాం. తూర్పు ఆగ్నేయంలో మెట్లకు నిర్మాణం గావించుకోవచ్చు, కానీ ఒరిజినల్ గా అయితే ఎక్కడ ఉండాలి, పడమర నైరుతి, పశ్చిమ నైరుతి అంటూ అక్కడ ఉండాలి. ఈ స్థాన భ్రంశం మారుతుంది, అప్పుడు ఏమో జరుగుతుంది, దుస్థాన దోషం అంటే దుష్ట గ్రహాలని, పాప రాక్షస గ్రహములని ఆహ్వానించే ఇల్లుగా మనకు అర్థమవుతుంది. అప్పుడు మేమేం చేస్తాము, ఇలాంటి దోషంలో అంటే తప్పనిసరిగా ఒక కాంప్లెక్స్ ఇచ్చినప్పుడు డిజైన్ ఇచ్చినప్పుడు గురుగారు మాకైతే మొత్తం రోడ్ ఫేస్ మొత్తం షాప్ కావాలండి, మిగతాది పార్కింగ్ ఇవ్వాలి, పైన మొత్తం నాకు హౌస్ కావాలనుకుంటాం. కానీ మెట్లు ఇక్కడ ఉండాల్సిన మెట్లు అక్కడికి వెళ్ళిపోయేసరికి మార్పు వస్తుంది, ఎలివేషన్ లో మార్పు. హైట్ అంటే మనం ఒక 3 ఫ్లోర్లు వేసుకుంటే మన స్టేర్ కేస్ ఎక్కడ వస్తుంది, చక్కగా మనకు ఆ తూర్పు ఆగ్నేయంలో వస్తుంది. ఇక్కడ మనకు బ్యాలెన్స్ అవుట్ అవుతుంది.
ఇది కూడా మనకు వాస్తు ప్రకారం ఒక మైనస్ మార్కులు పడతాయి. అందుకేనమ్మా ఎప్పుడు ఇక్కడ ఉండాల్సిన మెట్లు ఆ స్థానం వెళ్ళిపోతే దీన్ని దుష్టాన దోషం. ఇలా కట్టుకునేటప్పుడు నేను ముందుకు సలహా ఇస్తాను, ఒక్కొక్కసారి మేము కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు సలహా ఇస్తాను. ఈ దుస్థాన దోషానికి వలన మనకు అనేక రకమైన కుటుంబ కలహములు అనుకోని ఆపదలు వస్తాయి. కాబట్టి దీంట్లో మనం ఈశ్వర అనుగ్రహ అష్టదిగ్బంధన చేసుకొని మనం గృహ నిర్మాణం గావించుకుంటే బాగుంటుందని నేను సలహా ఇస్తాను. ఎందుకు అంటే కొన్ని డిజైన్ పరంగా కొన్ని చూసుకోవాలి, కమర్షియల్ గా కూడా కొన్ని చూసుకోవాలి కదమ్మా. అప్పుడు ఈశ్వర అనుగ్రహ అష్టదిగ్బంధన అంటే ఏంటిది అన్నారు ఆయన. ఈశాన్యానికి అధిపతి ఈశ్వరుడు చుట్టూ అష్టదిక్పాలకులు ఉంటారు. ఒకవైపు ఇంద్రుడు, ఒకవైపు కుబేరుడు ఇంద్రుడు మంచి మిత్రులు. ఇంద్రుడికి ఆపోజిట్ లో యముడు ఉంటాడమ్మ, యమస్థానము ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. దక్షిణంలో రోడ్డు ఉన్నప్పుడు దక్షిణ నైరుతిలో మనకు మెట్లు ఉండాలి. దాని తగ్గట్టుకు చక్కగా 2 మీటర్ మెట్లు తీసుకుంటే ఏంటంటే మనకు పైకి సామాగ్రి తీసుకోవడానికి ఏదైనా బాగుంటుంది. అదేవిధంగా దక్షిణంలో మనం లిఫ్ట్ వేసుకోవాలి. అలా కాకుండా ఈ లిఫ్ట్ని తీసుకెళ్లి అక్కడ ఉత్తరంలో వేసేస్తాం. అంటే దక్షిణంలో లిఫ్ట్ ఉండాలి, మెట్ల పక్కన ఉండాల్సిన లిఫ్ట్ తీసుకెళ్లి ఉత్తరంలో వేస్తాం. అంటే అప్పుడు స్థానభ్రంశం మారింది. దాన్ని దుస్థాన దోషము అంటాము. అవి ఏం చేస్తాయంటే అనుకోని ఆపదలను కలుగజేస్తూ ఉంటాయి. అనుకోని ఆపదలు అంత ఈరోజు ఒక శుభం చేసుకోవాలంటే ఏదో ఒక ఆపద వచ్చేసి శుభకార్యం వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. అందుకనేమ్మా ఒక వాస్తు మనం ఒక డిజైన్ చేసేటప్పుడు ఒక పేపర్ మీద ఎన్నో రకాలుగా మనం ఆలోచన చేయాలి. మన స్థలం ఎంత స్థలము, మన సౌకర్యాలు ఏంటిది, అంతే కదమ్మా. మనం ఏం కోరుకుంటున్నాం, మనం ఎంత డబ్బు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాం, ఇది మనకు వంశాలు అంటే 2-3 తరాలకు కూడా మనకు వాస్తు పీడించకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, ఇలాంటి దుస్థాన దోషములు రాకుండా ఎలా నివారించుకోవాలనే సలహాలు నేను ఇస్తూ ఉంటానమ్మా. అదే ఇప్పుడు ఈశ్వర అనుగ్రహ అష్టదిగ్బంధన చేయడం వల్ల ఏం జరుగుతుంది, అక్కడ ఈ అష్టదిక్పాల ఉన్న దుష్ట శక్తులు ఏమీ పీడించదు. ఎందుకంటే ఈశ్వరుడికి అంత శక్తి ఆ గృహంలో ఇస్తాము. ఒక శివలింగం కింద ఒక యంత్ర బలం వేస్తే ఎంత బలం ఉంటుందండి. అందుకని ఒక టెంపుల్ పోతే ఎంత ప్రశాంతంగా ఉందంటాం. ఇంట్లో రాగానే వేడిగా ఉంటాం, రాగానే నీళ్ళు లేకుండా కోపపడుతుంటారు. ఎందుకంటే పవర్, నెగిటివ్ వైబ్రేషన్స్ ఇవన్నీ అనమాట. అది ఇందాక మీరు అడిగారు మరి అపార్ట్మెంట్ కల్చర్ లో ఇలాంటి దుస్థాన దోషములు ఉంటాయా అని. ఇప్పుడు దక్షిణంలో చక్కగా మనం టాయిలెట్స్ ఏర్పాటు చేసుకోవాలి, వాష్రూమ్స్. లేకుంటే పశ్చిమ భాగంలో అంటే దక్షిణ భాగాన్ని 3 భాగాలు చేస్తే దక్షిణ ఆగ్నేయము, దక్షిణ నైరుతి, దక్షిణం అని వస్తుంది. మధ్య భాగంలో మనకు టాయిలెట్స్, వాష్ ఏరియా. పశ్చిమాన్ని కూడా 3 భాగాలు చేసుకున్నప్పుడు పశ్చిమ మధ్య భాగంలో వాష్ ఏరియా మనం ఏర్పాటు చేసుకోవాలి. అలా కాకుండా తీసుకెళ్లి ఉత్తరంలో ఈశాన్యంలో ఒక బెడ్రూము, ఉత్తర వాయువులో ఒక బెడ్రూము, ఉత్తరంలో వచ్చేసి వాష్రూమ్స్ ఒకే లెవెల్స్ అండి. 50 అంతస్తులు, 20 అంతస్తులు, 4 అంతస్తులు కూడా అన్ని టాయిలెట్స్ అక్కడ ఏర్పాటు చేస్తారు. అంటే దక్షిణంలో ఉన్న టాయిలెట్స్ అక్కడికి వెళ్లిపోయేసరికి ఏమైతుందమ్మా, దుస్థాన దోషము అంటే స్థాన భ్రంశం. ఇక్కడ ఉన్న టాయిలెట్స్ అక్కడ ఉండేసరికి ఏమవుతుందంటే కుబేర స్థానంలో ఉంటుందమ్మా. కుబేరుడు ఎవరు, నవనిధి నాయకుడు. అమ్మ లక్ష్మీదేవి దగ్గర భక్తితో నవనిధులు, అంత ప్రపంచానికే ధనాధిపతి అయినడు. అంటే భక్తితో అమ్మ దగ్గర ఉన్న మొత్తం తను తీసుకున్నాడు. ఒక లోన్ రావాలన్నా కుబేర అనుగ్రహం ఉండాలి, లోన్ తీర్చాలన్నా కుబేర అనుగ్రహం ఉండాలి, ఇంట్లో డబ్బు నిలవాలన్నా కుబేర అనుగ్రహం ఉండాలి. అదేవిధంగా మంచి అందరం జ్ఞానంతో ఉండాలి అన్నా కుబేర అనుగ్రహం ఉండాలి. ఎందుకు ఉండాలి, ఆ స్థానం ఎవరిది, బృహస్పతి స్థానం, విద్యాకారకుడు. అమ్మ జ్ఞానంలో పైకి రావాలి అంటే కుబేర స్థానం ఎలా ఉండాలి, ఒక లివింగ్ ఉండాలి, ఒక హాల్ ఉండాలి, పిల్లలకు ఒక స్టడీ రూమ్ ఉండాలి, పెద్దలకు ప్రార్థన రూమ్ ఉండాలి. కుబేర స్థానంలో పూజ చేస్తే జన్మల దోషాలు పోతాయి అంటారు. అలాంటి స్థానంలో వెళ్ళి వాష్రూమ్స్ పెట్టుకొని ఎన్ని బాధలు పడుతుంటారు, అన్ని బాధలు పడుతుంటారు. ధనము లేక, డబ్బు లేక, ప్రతి క్షణము డబ్బు కోసం ఒకరికి ఫోన్ చేయడము, తీసుకోవడము, మళ్ళీ మనకు డబ్బు వాళ్ళకి ఇవ్వడం. చూడండి ఎన్ని బాధలు కూడా. ఉత్తరంలో కుబేర స్థానంలో వాష్రూమ్స్ ఉండవు. ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది, దక్షిణంలో వాష్రూమ్స్ లోడ్ లేదు. ఇక్కడ కుజుడు ఉంటాడమ్మా, చాలా కోపంతో ఉంటాడు ఆయన. ఎందుకంటే
తన ఆపోజిట్ ఎక్కడ కుబేర స్థానానికి వర్గాధిపతి ఏనుగు, దక్షిణానికి వర్గాధిపతి సింహమమ్మ. వీళ్ళిద్దరికి పడదు. ఇక్కడ ఉన్న టాయ్స్, ఆ టాయిలెట్స్, వాష్రూమ్స్ ఉత్తరంలో వెళ్ళిపోయేసరికి వీళ్ళిద్దరికి ఒక పోరు ఉంటది. ఎలాంటి పోరు తెలుసమ్మా? రుణ పోరు. రుణం అంటే డబ్బు లేక ఎంత బాధలు ఉంటాయో అన్ని బాధలు ఉంటాయి. అదేవిధంగా దక్షిణంలో సరైన బాత్రూమ్, వాష్రూమ్స్ కట్టుకోకపోవడం వలన కూడా అనారోగ్య సమస్యలు భయంకరంగా చూపిస్తుంటారు. ఎలా ఉంటుందంటే మన సంపద అంతా వైద్య ఖర్చులు వెళ్ళిపోతుందండి. మనం ఏం తప్పు చేయము. అందుకేనమ్మా ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నేనేం చేస్తాను, ఒక్క ఇటుక కూడా పలగొట్టకుండా కుబేరుడిని నా యొక్క మంత్ర యంత్ర శక్తితో కంట్రోల్ చేస్తాను. ఎందుకంటే ఆయన యక్షుడు, మానవాహనంతో ఉంటాడు. ఆయనకు బాగా ప్రీతికరమైనది లక్ష్మీదేవి. కలియుగంలో లక్ష్మీదేవి ఎలా ఉన్నది? తులసి రూపంలో ఉన్నది. తులసి రూపంలో ఉంటుంది. తులసి వేరులో సర్వ తీర్థములు ఉంటాయి, కాండములో దామోదరుడు ఉంటాడు, పై భాగంలో వేద శాస్త్రములు ఉంటాయి. ఆ వేరులో మనం కుబేర అనుగ్రహ అష్ట దిగ్బంధన చేసేసి కట్టడి చేసేస్తాడు. ఎక్కడ కూడా బిల్డింగ్ పలగొట్టాల్సిన అవసరం లేదు. అది ఉన్నంత వరకు కుబేరుడు అనుకూలించాల్సిందే. ఎందుకంటే భక్తితో, అమ్మ కాడ భక్తితోనే తను ప్రపంచానికి ఆయన ధనాధిపతి అయితే కుబేరుని కట్టడి చేసుకొని మనం ఎందుకు కాకూడదు? కాస్త టైం పట్టొచ్చు. ఎవరికైనా నేను చెప్తాను, ఎవరికైనా ఆలస్యమైందా, షిరిడి సాయినాథుడికి ఒకటి అంటాను, బాబా ఆలస్యం తగ్గించమని. ఇప్పటికీ కూడా ఆ షిరిడి సాయి అనుగ్రహంతో కొన్ని వేల మందికి అష్టదిగ్బంధన చేశాం, మంచి ఫలితాలు వచ్చాయి. అందుకే మా అపార్ట్మెంట్ కల్చర్ లో ఎక్కడ మా ఇల్లుని పలగొడతారో, ఏం చేస్తారో, ఈ వాష్ ఏరియాస్ ఇక్కడ ఉన్నాయి, ఇదంతా పలగొట్టేస్తే లైన్స్ పైనుంచి లైన్స్ ఉంటాయి, వాటర్ లైన్స్ ఉంటాయి. మనం ఒక ఫ్లోర్ కోసం కట్టరు కదండి. ఎందుకంటే డిజైనర్ ఎలా చేస్తారంటే మనకు అనుకూలంగా ఉండేటట్టు కడతారు, అనుకూలంగా కట్టేస్తారు. అందుకేనమ్మా ఎప్పుడైనా కూడా కుబేర అనుగ్రహ అష్టదిగ్బంధన చేసుకోవడం వలన ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది. అలాగే కొంతమందికి వాస్తు బాగుంటుందమ్మా, వాస్తు బాగుంటుంది, కానీ గురుగ్రహము చాలా బలహీనంగా ఉంటుందమ్మా. చాలా బలహీనంగా ఉండి జ్ఞానము, డబ్బు సంపాదించుకోలేక చాలా బాధపడుతుంటారు. ఇలాంటి వాళ్ళ కోసం కూడా నేను కుబేర అనుగ్రహ అష్టదిగ్బంధన చేసుకుంటే మంచి సత్ఫలితాలు వాళ్ళకు వస్తాయి.